హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి స్వచ్ఛమైన రంగు, రుచి, వాసన కలిగినటువంటి ఘీని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం మనం పాలల్లో వచ్చే మీగడ అవ్వచ్చు, లేదా పెరుగులో వచ్చే మీగడ అవ్వచ్చు. నేనైతే పెరుగు మీగడని తీసుకున్నాను. పెరుగు మీగడని ముందుగా మిక్సీ బౌల్ తీసుకోవాలి. మిక్సీలో మనం తీసి పెట్టుకున్నటువంటి మీగడని మిక్సీలో వేసేయాలి. మిక్సీలో వేసేయండి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పెరుగు మీగడైతే చాలా టేస్టీగా ఉంటుంది పాల మీగడ కంటే. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడే మనకు తెలుస్తుంది. దాంట్లో నుంచి ఆటోమేటిక్గా వెన్న అనేది ముద్ద రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ విధంగా కనపడుతుంది కదా, ఇది ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా బాగా గ్రైండ్ చేయాలి. ఇంకా గ్రైండ్ చేస్తే మనకి ఇప్పుడు క్రీమీగా ఉంది కదా, తర్వాత మనకు అందులో నుంచి వెన్న రూపంలో బయటకు వచ్చినట్టు కనపడుతుంది. అప్పుడు దాకా అయితే మిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా అయితే మనకు వెన్న బయటికి ఎలా కనపడుతుందో, ఈ విధంగా వచ్చేదాకా మనం మిక్స్ చేయాలి. ఇంకా కొంచెం వస్తే బాగుంటుందని నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నాను, గ్రైండ్ చేశాను. పూర్తి గ్రైండ్ చేశాక మనకు వచ్చిన స్ట్రక్చరు ఇదనమాట. చూడండి ఒక్కలుగా ఎంత బాగా మనకి వెన్న కనపడుతుందో. నిమిషంలో పని అనమాట. మిక్సీలో వేసుకుంటే చిలకడం కంటే మిక్సీలో వేసుకుంటే వెన్న అనేది తొందరగా ఒక 5 నిమిషాల్లో మనకి ఘీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం క్లీన్గా నీట్గా తుడుచుకొని బౌల్ మొత్తం దీంట్లో మనకి ఎంతవరకు వాటర్ కావాలో, మజ్జిగ తాగాలనుకుంటే కావాల్సినన్ని వాటర్ పోసుకోండి. మజ్జిగ వద్దనుకుంటే మనకి ఇదంతా పైకి తేలేదాకా మొత్తం వెన్న పైకి తేలేదాకా మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఆటోమేటిక్గా మనకి వెన్న వచ్చేస్తుందో. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది చల్లటి వాటర్ పోసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ అయితే మనకి వెన్న గట్టిగా ముద్దలాగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వెన్న ఇంట్లోనే రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునే వెన్న టేస్ట్ చాలా బాగుంటుంది. అది ప్యాకెట్ పాలు అవ్వచ్చు, విడిగా మనం పోపించుకునే పాలు అవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా బాగుంటుంది. చూడండి మొత్తం కూడా పైదంతా తీసేసేసాను. ఇప్పుడు ఏమీ లేదు వెన్న. ఇంకా సైడ్స్ కొంచెం ఉంది, అదంతా తుడిచేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి నేనైతే వెన్నని కొంచెమే తీసాను. నాకు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెరుగు కూడా తోడుకోవట్లేదు. అందువల్ల అని చెప్పేసి నేను ఉన్న వరకు ఈరోజైతే వీడియో అయితే చేద్దామని చెప్పేసి ట్రై చేసేసాను. అందుకే కొంచెమే అయితే వెన్ననైతే తయారు చేశాను. తర్వాత ఇందులో వాటర్ అంతా తీసేస్తే ఇట్లాగా చేతులతో ఉండలా చేసేస్తే గట్టిగా ముద్ద అయిపోతుంది. చాలా అంటే చాలా గట్టి ముద్ద వచ్చేసింది. మనం చల్లటి వాటర్ పోసుకుంటేనే ఇలాగ గట్టి ముద్ద వస్తుంది. ఎండాకాలమైనా ఏ సీజన్ అయినా కానీ మనకి వెన్న కావాలనుకుంటే ఖచ్చితంగా చల్లటి వాటరే పోయాలి. అది బెస్ట్ టిప్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా ఇంత చక్కగా ఉండైతే వస్తుంది. కవ్వంతో చిలికేదానికంటే ఈ ప్రాసెస్లో మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ వెన్నని మనం కరగపెడదాము, నెయ్యి రూపానికి తెద్దాము. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వెన్నని మనం నెయ్యి రూపంలోకి అయితే తీసుకొద్దాము. ఈ ముద్దని మనం అట్లా స్ప్రెడ్ చేసేసి కరగబెడితే తొందరగా కరుగుతుంది. సో మనకి వాటర్ ఒక్క చుక్క కూడా లేదు కాబట్టి మనకి తొందరగా ఘీ రూపానికి వచ్చేస్తుంది. కొంచెం వాటర్గా ఉన్న వెన్న అయితే ఖచ్చితంగా చాలా లేట్ అయిపోతుంది, కిందంతా కూడా మాడిపోతుంది. సో వాటర్ లేకుండా ఇలా గట్టి ముద్దనే వెన్నకి కరగబెడితే తొందరగా అయిపోతుంది. మధ్యలో ఇలా కలపెడుతూ ఉండండి. అడుగును కూడా వెన్నంతా కూడా చిన్న పలుకులుగా ఉంటుంది. అది కూడా కరిగిపోయి మొత్తం కూడా మనకి వెన్న అంతా కరిగిపోయి నెయ్యి అయితే వస్తుంది. సో నేను మధ్యలో అందుకే కలపెడుతున్నాను.
ఇప్పుడు నేను తయారు చేసిన గీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. ముందుగానే నేను తయారు చేసి పెట్టుకున్నానండి గీ ఆల్రెడీ నా దగ్గర తయారు చేసి పెట్టుకునే ఉంది. దాంట్లో నేను ఇది మిగతాది కూడా పోస్తున్నాను. దీన్ని స్టోరేజ్ ఏంటంటే స్టీల్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకుంటే మనకి నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇది సెకండ్ టిప్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులో కొంచెం మెంతులేసి కరగబెట్టుకుంటే స్మెల్ లేకుండా చాలా రోజులు నిలువ ఉంటుంది. సో అది కూడా ట్రై చేయండి. ఎంత బాగుందంటే స్మెల్ సూపర్గా ఉందండి. నాకైతే నెయ్యి చాలా ఇష్టం. నెయ్యి నేను తాగేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు అంత ఇష్టం గీ అంటే. మరి మీలో ఎంతమందికి గీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఇంట్లో చేసుకున్న గీ అయితే మనకి ఇంత స్వచ్ఛమైన కలర్ వస్తుంది. బయట కూడా కలర్ ఉంటుంది కానీ టేస్ట్ అయితే అంత ఉండదు. సో వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఈ గీని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. మరలా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.